ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 69వ ఘట్టాన్ని దాటి 70లోకి అడుగు పెట్టబోతోంది. ఆ జగన్నాయకుని అనుగ్రహం తప్ప మరొకటి ఏమాత్రము కాదు. దానికి తల్లిదండ్రులైనటువంటి మీ అందరి ప్రోత్సాహం, విద్యార్థులు అన్ని వయసుల వాళ్ళు వస్తున్నటువంటి యథార్థాన్ని మీరు గమనించాలి కూడా. ఏ వయసు వారికి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఆ వెంకటేశ్వరుడు ప్రసాదించాలో విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షిక ద్వారా అలాంటి వాళ్ళని ఎంచుకుని స్వయంగా ఇక్కడికి పంపిస్తున్నాడు అంటే నిజంగా ఆనందించాల్సినటువంటి విషయం. అందరూ ఈ విధంగా విష్ణు సహస్రనామ సంకీర్తనలో ఉండే జీవించేటటువంటి విధానాన్ని తెలుసుకోగలిగినప్పుడు చక్కనైనటువంటి సుఖ శాంతులు, నీతి ధర్మాలు ప్రతిష్టాత్మకంగా నడిచి తీరుతాయి లోకంలో. ఇంత మధురాయమానంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో వారు 51 నుండి 59వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఓ ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుందాం. మనకుండే నామాల్లో ఒకటి జయ అని. ముఖ్యంగా అందరూ కోరుకునేది ఏది అంటే జయం. జయం కావాలంటే ఏం చేయాలి? పిల్లలకి అతి ముఖ్యంగా తెలియాలి. ధృతిర్దుష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఆంజనేయ స్వామి చెప్పాడు ఈ మాటని శ్రీమద్ రామాయణం సుందరకాండలో. ఎవరైనా సరే ఓ విషయంలో జయాన్ని సాధించాలంటే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి అంటే ధైర్యం ఉండాలి ముందు. నేను ఏమైనా సరే పరీక్షలో విజయాన్ని సాధించగలనే ధైర్యం మనకి రావాలి. రాస్తాను, రాయలేను, బాగానే చదువుకున్నాను కానీ అనుమానంగా ఉంది, ఎప్పుడూ అలాంటి ఆలోచన ఉండకూడదు. నేను రాయగలను. లోకంలో ఎక్కువ ఉండవలసింది అనుకూలమైన ఆలోచన తప్ప ప్రతికూలమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఓ 10 మంది బ్రహ్మాండమైనటువంటి ఈత పోటీలకి నిలబడ్డట్టయితే ఆ నిలబడ్డటువంటి ఈత పోటీలకి ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను అని అనుకునే పెడతాడు తప్ప ఎక్కడా మధ్యలో మునిగిపోతానేమో అని అనుకోడు. ఎవరైనా ఒకవేళ ధైర్యంగా ఉందానంటే బాగా ధైర్యంగా ఉంది అనే సమాధానం చెప్పాలి తప్ప అనుమానంగా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాడు ఓడి తీరుతాడు. అలా ఉండకూడదు. ధృతి, దృష్టి. ఏ పని మీద మనం పెడుతున్నామో దాని మీదే కేంద్రీకరింపబడే దృష్టి కావాలి. భారతంలో ఓ చెక్క పక్షిని పెట్టాడు ద్రోణాచార్యుడు. చెట్టు మీద పెట్టి ధర్మరాజుని పిలిచాడు, కొట్టు దాన్ని. అలాగే కొట్టడానికి ధనుస్సులో బాణాన్ని సంధించగానే ఆగు, నీకేం కనిపిస్తోంది? మా పాండవులందరూ కనిపిస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు. పక్షి తోక కనిపిస్తోంది, పక్షి పొట్ట కనిపిస్తోంది, పక్షి రెక్కలు వచ్చాయి, నువ్వు కొట్టక్కర్లా. ఎందుకని? పక్షి కంటిలోకి మాత్రమే బాణాన్ని వెయ్యాలని ద్రోణాచార్యుడు చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కనిపిస్తున్నారని చెప్పినటువంటి వాడు తప్పక పరాజయాన్ని సాధిస్తాడు. అంచేత అక్కర్లేదు. మళ్ళీ భీముడిని పిలిచాడు, కొట్టగలవా? కొడతాను. ఎవరెవరు కనిపిస్తున్నారు? అతడు ఇదే చెప్పాడు. మొట్టమొదట ధర్మరాజుని ఇలా అన్నప్పుడు ఆ సమాధానాన్ని విన్నటువంటి భీమసేనుడు జాగ్రత్త పడవచ్చుగా. కాదు, అంత దూరంలో పరీక్ష జరుగుతోంది, ధనుష్ పరీక్ష. ఇక్కడ ఈయనున్నాడు. ఇలా మొత్తం అంటే అర్జునుడిని పిలిచాడు. అందరి తరువాత అర్జునుడు వచ్చాడు. ఏం కనిపిస్తోంది నీకు పక్షిలో? పక్షి కన్ను కనిపిస్తోంది. ఇంకా ఏం కనిపిస్తోంది? పక్షి కన్ను కనిపిస్తోంది. ఇంకా ఎవరెవరు కనిపిస్తున్నారు? పక్షి కన్ను కనిపిస్తోంది. నన్ను చూస్తున్నావా? నేను చూడను. నీకేం కనిపిస్తోంది? పక్షి కన్నే కనిపిస్తోంది. గుర్తుంచుకోండి, మీరు పరీక్షలు రాయవలసినటువంటి వాళ్ళు కాబట్టి ధృతి, దృష్టి, దాని మీదే దృష్టి ఉండాలి, ఇంకో దాని మీద దృష్టి ఉండకూడదు. ధృతిర్దుష్టిర్మతిర్దాక్ష్యం. మతి, ఈ పనిని నేను చేయాలంటే ఏమేమి సమకూర్చుకోవాలి? నేను ఆలోచించుకోండి.
చాలామంది పరీక్షకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ మర్చిపోయారంటుంటారు. తప్పు. నీకు సంబంధించినవన్నీ నీ తల్లో నీ తండ్రో సిద్ధం చేయకూడదు. నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. మతి నేను వెళ్ళేప్పుడు తీసుకెళ్ళాలి అని ఆలోచించుకుని ముందే అన్నీ సర్దుకుని దాన్ని ఎవ్వరూ ముట్టుకోకుండా ఉండాలని ఒకసారి కుటుంబంలో ఉన్న అందరికీ చెప్పి దాని మీదే దృష్టిని పెట్టి కేంద్రీకరించుకోవాలి. పరీక్షకు ముందు పరీక్షకు వెళ్ళిన తర్వాత ఆ పక్కవాడో ఈ పక్కవాడో ఏదో సోది చెప్పబోతే వినడం కాదు, దీని మీదే మతి బుద్ధిని ఏర్పాటు చేసుకుంచుకోవాలి. 4వది దాక్ష్యం. దక్షత అంటే సమర్థత. రాని ప్రశ్నల గురించి ఆలోచించుకోకూడదు. వచ్చిన ప్రశ్నలు ఏమిటో దానికి సమాధానాన్ని చెప్పాలి అని ఆలోచించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇవి ఎలాగా వచ్చుగా సమాధానాలు మనకి ఈ ప్రశ్నలకి, కాబట్టి రాని ప్రశ్నలకి ముందు రాసి వచ్చిన ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలని చివరి రాద్దామని అనుకుని ఈ రాని వాటిని ఎక్కువసేపు ఆలోచిస్తూ వచ్చిన వాటి గురించి సమాధానాన్ని రాయలేకపోతారు. ఇది సరికాదు, మీకు జయం లభించదు అనే యథార్థాన్ని తెలియచేసినటువంటి వారు ఎవరంటే ఆంజనేయ స్వామి. సముద్రం 100 యోజనాల దూరంటే 100 యోజనాలు ఎగరగలవా? ఖచ్చితంగా ఎగురుతా. అథవా త్రిదివే సీతా. ఒకవేళ సీతమ్మ స్వర్గంలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను తప్ప ఎప్పుడూ కూడా సీతమ్మ నాకు లభించదు, దొరకదు, జాడరా కష్టం అవుతుంది అనే ఆలోచనలో ఉండను అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ధృతి, అది ధైర్యం అంటే. దృష్టి, ఎక్కడికి చూస్తున్నావు? సముద్రం అవతలికి చూస్తున్నాను. ఏం కనిపిస్తోంది? లంకానగరం కనిపిస్తోంది. ఎగరగలవా? ఎగిరి తీరుతా. దాక్ష్యం, సమర్థత ఉందా? ఉంది. అది కావాల్సింది. జయం లభించాలంటే ఇది ఉండాలి. చాలామంది పరీక్షకి వెళ్ళబోయేటటువంటి ముందు రోజో అప్పుడో వచ్చి సోది మొదలెడతారు. ఆపు, నాతో మాట్లాడకు. దృష్టి మొత్తం నేను నా పరీక్ష మీద కేంద్రీకరించుకున్నాను. అలా నిర్భయంగా చెప్పాలి. ఒకవేళ నీ తల్లో నీ తండ్రో ఎవరినైనా పిలిచి ఏదైనా మాట్లాడవచ్చబోతే నా దృష్టి మొత్తం పరీక్ష మీద ఉంది కాబట్టి దాన్ని ఇద్దరు నిర్భయంగా చెప్పాలి. సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మొహమాటం పడ్డం ఉంది, అదే పరాజయానికి కారణం. ఎప్పుడూ మొహమాట పడకూడదు. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. అలా చేసినటువంటి వాడికి ఎప్పుడూ కూడా ఫలితం అనుకూలంగానే ఉంటుంది తప్ప ఇంకో రకంగా ఉండదు. మరింకో అద్భుతమైన విషయాన్ని తెలుసుకోవలసింది ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రమే చేశాడు. అది మళ్ళీ దీని తరువాతి భాగంలో అనుకుందాం. ముందు మీరు 51 నుండి 59 వరకు ఉన్నటువంటి శ్లోకాలని గొంతు విప్పి చదవండి. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి భయపడద్దు. కానీ ఎక్కడ ఒత్తులు గట్టిగా ఒత్తి పలక మహాప్రాణాలు ఉచ్చరించాలో అలా చదవండి. గొంతు విప్పి చదవండి, ధైర్యంగా చదవండి. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గపస్తి నేమిః సత్స్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృగ్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః సోమకోమృతపః సోమః పురుజిత్సరుసత్తమః వినయో జయ సత్యసంధో దాసారః శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిదవిక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోక్తకః అజో మహారః స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్పరాక్షో మహామనాః. మీరు స్వత్వస్థ అని చదువుతున్నారు. మీ పుస్తకాల్లో సత్వస్థ అని ఉందా?
మరి స్వత్వస్థ అని చదువుతున్నారు. ఒకటి ముకుందో అమిత విక్రమ, దాంట్లో ముకుందో మిత విక్రమ అని ఉంటుంది. ఆ ఓకారంలోకి అకారం వెళ్ళిపోతుంది. కానీ మనం పలికేటప్పుడు ముకుందో అమిత విక్రమ అంటే అర్థం స్పష్టంగా ఉంటుంది. తెలిసిందా? అంచేత ఈసారి చదవబోయేటప్పుడు ఇలా దిద్దుకోండి. ఇంకా మహాప్రాణాలు ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా బాగా పలకాలి. భూరి దక్షిణ ధర్మకృత్ ధర్మగుపు ధర్మి ఉన్నాయా? గట్టిగా పలకాలి. పలికితే స్పష్టత ఉంటుంది, తప్పు లేకుండా ఉంటుంది. విన్నారుగా? ఇక జయ అనే దానికి అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. జయ ఆంజనేయ స్వామి అలా 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి సిద్ధపడి వెడుతుంటే, వేగంగా వెడుతుంటే, మైనాకుడనే పేరు కలిగినటువంటి ఒక పర్వతం మనుష్య రూపాన్ని ధరించి పెద్దదైనటువంటి తల ఇలా శరీరాన్ని పెంచి, నువ్వు వస్తున్నావా, చాలా సంతోషమయ్యా, ఎంతో ఆనందంగా ఉంది, విశ్రామ్యగమ్యతాం, నువ్వు అంత దూరం ఎగరాల్సినటువంటి వాడివి కాబట్టి ఒకవేళ నీకేదైనా అలసట వస్తుందేమో, నా మీద కొద్దిగా విశ్రాంతిని తీసుకుని వెళ్ళవయ్యా అన్నాడు. ఆంజనేయుడు ఆ ఉన్నటువంటి వాడిని చూసి, నిజమే 100 యోజనాల సముద్రం ఎంతో విశాలమైంది, ఎగరవలసింది ఉంది, అది చాలా కష్టం, కాబట్టి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెడదాం అనుకోలే. బాగా గుర్తుంచుకోవాలి. పూర్వపు ఇతిహాస పురాణాలని విన్నా, వినిపించినా, చదివించినా మనం ఎలా బతకాలో, ఎలా జయాన్ని సాధించాలో అలా అన్ని విశేషాలు తెలుస్తాయి. ఇక్కడ జయ శబ్దం మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి జయం మనకి ఎలా సిద్ధిస్తుందో తెలుసుకోవాల్సింది ఈ విషయం మాత్రమే చెప్పుకుంటున్నాం. త్వరతే కార్యకాలో మే హ్యశ్చవ్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా నస్థాతవ్యమిహాంతరే. మైనాకుడిని చూశాడు. త్వరతే కార్యకాలో మే, నాకు సమయం లేదు, సాయంకాలం అయ్యేసరికి ఆ లంకా నగరపు సముద్రపు ఒడ్డున దిగాలి, దిగుతాను అని నాతో ఉన్నటువంటి తోటి కోతులందరికీ కూడా ప్రతిజ్ఞా చ మయా దత్తా, ప్రతిజ్ఞని చేశాను. నస్థాతవ్యమిహాంతరే, ఆగే అవకాశం లేదు. అలా కాదయ్యా, ఒక్క మాట విను, నువ్వు ఏ ఆంజనేయుడివి అని అనుకుంటున్నావో, నీ తండ్రి ఏ వాయుదేవుడో, ఆయన ఏం చేశాడో తెలిసినా, ఒకప్పుడు మొత్తం పర్వతాలన్నిటికీ బ్రహ్మాండమైనటువంటి రెక్కలుంటూ ఉంటే, ఆ రెక్కలు కలిగిన పర్వతాలన్నీ కూడా రెక్కల్ని ఇలా ఇలా అనుకుంటూ అలా అలా దేశాల మీద ఎగిరిపోతూ ఉంటే, ఒక్కసారి ఎక్కడో తోచని చోట వాళ్తూ ఉంటే, అక్కడ ఉండే ప్రజానీకం అంతా నష్టపోతూ ఉంటే, మీ నాన్న ఇలాగే ఎగురుతున్నటువంటి నన్ను విపరీతమైనటువంటి వేగంతో ఈ సముద్రంలో పడేసి నా రెక్కల్ని రక్షించాడు. అంచేతనే నా బంగారపు రెక్కలు చక్కగా ఇప్పటికీ ఉన్నాయి. నేను బంగారపు రెక్కలు కలిగినటువంటి వాడిని. మీ నాన్న నాకు సాయం చేశాడు కాబట్టి ఆ సాయానికి ప్రతి సహాయంగా నేను ఇక్కడ కోరుతున్నాను, కాసేపు ఉండవలసిందే అని అన్నప్పుడు కూడా ఆంజనేయుడు అన్నాడు, త్వరతే కార్యకాలో మే హ్యశ్చవ్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా నస్థాతవ్యమిహాంతరే. వెళ్ళాల్సిందే, ఆగే ప్రశ్న లేదు. ఆ సముద్రపు ఒడ్డుకి అనుకున్నటువంటి సమయానికి వెళ్ళకపోయినట్లయితే మొత్తం పనంతా చెడిపోతుంది, కాబట్టి వెళ్ళి తీరుతాను. నిజంగా నీకు ఆ సహాయం మా నాన్నే చేసి ఉంటే చాలా సంతోషం, కానీ అడగదగిన సమయం ఇది కాదు, ఆగవలసినటువంటి సందర్భము ఇది కాదు, గుర్తుంచుకోండి. మనం ఏదో ముఖ్యమైనటువంటి పని మీద పెడుతూ ఉంటాం, ఎవడో సోదిగాడు తగులుతాడు మనకి, రే ఒక్కసారి ఇటు రారా అని. చాలామంది యువకుల్లో ఈవేళ సమయ నియమం పాటింపబడకపోవడం అనేది కనిపిస్తోంది. వాళ్ళు కానీ శ్రీమద్ రామాయణం సుందరకాండలో ఆంజనేయుని కథని కానీ విన్నట్లయితే పొరపాటును కూడా అలసేరు. సమయ నియమాన్ని పాటించడం అనేది చాలా 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 ముఖ్యం.
బాగా గుర్తుంచుకోండి. ఎంసెట్ పరీక్ష అని మామూలుగా చెప్తారు. 10 నిమిషాల ముందు వస్తే మాత్రమే లోపలికి పంపిస్తాము అని. అనేసరికి అరగంట ఆలస్యంగా వెళ్ళి అంత మరీ ఉండాలా? సిగ్గు లేదు నీకు? తప్పు నువ్వు చేసావు, వాళ్ళు కాదు. వాళ్ళు చెప్పారు. దూరం అండి, ట్రాఫిక్ జామ్‌లో ఆగిపోయాం అని తెలిసిన వాడివి గంట ముందు బయలుదేరాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళని తిట్టడం కాదు. బాగా గుర్తుంచుకోవాలి. సమయాన్ని అలా సరిచేసుకోవాలి. సమయ నియమాన్ని పాటించాలి. నాన్నేదో చెప్తాడు, రే కూరలు పట్టరారా, కొద్ది కాలు నొప్పిగా ఉంది, కొద్దిగా వృద్ధాప్యం వచ్చింది అని. ఆ కూరలు తెచ్చి ఇంట్లో ఇస్తే తప్ప వంట వేళ చేయడానికి వీలు లేదని అమ్మ చెప్తే కూరలకి బయలుదేరి మధ్యలో ఎవడో పనికి మాలిన సోది చెప్పేవాడు తగిలితే వాడితో మాట్లాడుతూ ఒక అరగంట ఆలస్యమైంది. బుద్ధుండాలి. అక్కడ సమయ నియమాన్ని పాటించి ఖచ్చితంగా పని చేయాలి. ఈవేళ యువకుల్లో చాలామందిలో సమయ నియమం లేదు, పాటించేవాళ్ళు లేరు. ఆంజనేయుడు చెప్తున్నాడు ఆగద్దు అని. అంచేత ఆ విధమైన పద్ధతిలో కానీ మనం ఉన్నట్లయితే ఎంత అమోఘంగా ఉంటుంది. మీరు పరీక్ష రాసే సందర్భంలో కూడా ఇదిగో 8 ప్రశ్నలకి సమాధానం రాయాలి. 8 ప్రశ్నలకి 3 గంటల సేపు సమయం మీకు ఇచ్చినప్పుడు బాగా ఆలోచించుకుని ఎంత సమయంలో ఏ పరీక్షకి సంబంధించినటువంటి పత్రాన్ని అంటే ఆ ప్రశ్నని రాయాలో ఆలోచించుకుని చేసుకోండి. అద్భుతంగా రాయగలుగుతారు. ఒక అరగంట సేపు సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇదంతా మళ్ళీ చూసుకోవడానికిగా. అంటే 2.5 గంటలలో 8 ప్రశ్నలకి సమాధానం రాయాలి అని ఆలోచించుకుని మీరు రాసుకున్నారనుకోండి, ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. ఆలోచించి చూడండి. ఇదంతా చెప్పింది ఎవరంటే ఆంజనేయ స్వామి తెలియచేస్తున్నాడు మనకి. సమయ నియమాన్ని ఖచ్చితంగా పాటించడం అనేది జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. అంచేతనే జయాన్ని సాధించాలంటే ఈ 2 అతి ముఖ్యమైన యథార్థాన్ని ఆంజనేయ స్వామి మనకి తెలియచేస్తున్నాడు. అర్థమైందా? ఇవాల్టించైనా సరే ఈ నియమాన్ని పాటించనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చేయాలి. ఓహో, బాగా అర్థమైందండి, పరీక్ష రాసే పిల్లలకి మాత్రమే సమయ నియమం అన్నమాట, మేమేం సమయ నియమాన్ని పాటించక్కర్లేదన్నమాట అని తల్లిదండ్రులు అనుకోవద్దు. చాలామంది మామూలుగా మనం ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం, ఇంట్లో అమాంతంగా తలుపు కొట్టి నిద్రవుతున్నావా, వాడు ఏదో ఒకటి పని చేసుకుంటాడు, నిద్రవుతున్నావా అని లేపడానికి సిగ్గులేదు? నీకు ఇప్పుడు రావడానికి అనుకూలమైన సమయమేనా? మాట్లాడచ్చా, రావచ్చా, వచ్చి మాట్లాడచ్చా? అరగంట అంటే 30 నిమిషాలు మాత్రమే నేను ఉంటాను అని చెప్తే అవతల వాళ్ళకి ఎంత సుఖం, మనకెంత సుఖం. పూర్వలాగే ఉండేవారు. ఎక్కడా కూడా ఎప్పుడు సమయ నియమాన్ని అతిక్రమించి ఉండేవాళ్ళు కానే కాదు. అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడూ జయాన్ని పాటించారు. ఎంత పక్కింట్లో ఉన్నవాడు సరే, పక్కింట్లో ఉన్నాయనైనా సరే మనని అడిగి రావాలి. మనం కూడా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అడగాలి, ఎంతసేపు ఉంటామో చెప్పాలి. అలా చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆలోచించి చూడండి. అప్పుడు మనం సాధించగలిగింది ఏమిటి? ఖచ్చితంగా జయాన్ని సాధించగలం. అర్థమైందిగా? ఇప్పుడు 51 నుండి 59 వరకు ఉండే శ్లోకాల్ని గట్టి గొంతుతో, ఒకే గొంతుతో చదువుతున్నారా అన్నట్లుగా స్పష్టంగా చదవండి. ఆ మహాప్రాణాలు వచ్చిన చోట ఒత్తుని గట్టిగా పలకండి. ముకుందో అమిత విక్రమ అని చదవాలి. చదవండి. ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః. స్వస్థ అని చదివారు. మళ్ళీ చదవండి. గభస్తి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాసారః శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః. ఎక్కడైనా సరే గురువు దగ్గర మనం చదివే సందర్భంలో తప్పు కానీ మనం చదవబోతున్నాం అని అనిపిస్తే తప్పుని గట్టిగా పలకాలి. ఎందుకని? ఆయన దిద్ది సరి చేస్తాడు కాబట్టి. అలా కాకుండా తప్పు మామూలుగా తెలియకుండా చదివేద్దాం అనుకున్నారనుకోండి, నష్టపోయేది మీరా నేనా? ఆలోచన చూసుకోవాలి. ముకుందో
అమిత విక్రమ, ముకుందో అమిత విక్రమ. మళ్ళీ 51 నుండి చదవండి, గట్టిగా ఒత్తులు స్పష్టంగా ఉండేలాగా చదవండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాసార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహాస్వాభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. భగవద్గీతలోని మొదటి శ్లోకం మీకు ఉంది కదా గుర్తులో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇటు కౌరవులు అటు పాండవులు యుద్ధానికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో దుర్యోధనుడు సైన్యాన్ని చూశాడు. అదే సందర్భంలో అర్జునుడు కూడా సైన్యాన్ని చూశాడు. అర్జునుడికి ఏమనిపించిందో తెలిసిన, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అయ్యయ్యో, నా చేతిలో చావవలసినటువంటి వాళ్ళు ఎవరి దగ్గర నేను శిష్యరికాన్ని చేశానో ఆ గురువులా, ఎవరు నా మేనమామలో వాళ్ళ, నాకు చుట్టాలైన వాళ్ళ, వీళ్ళందరినీ నేను చంపాల్సిందా, అయ్యో నా చేతిలో వీళ్ళందరూ చచ్చిపోతారా అనే ధైర్యం వచ్చింది అతనికి. ధైర్యంలో అధైర్యం అది. ఏమిటి? ఖచ్చితంగా చంపగలనే ధైర్యం, కానీ వీళ్ళనా చంపడం అనేది. అర్జునుడికి ధైర్యం వచ్చింది అక్కడ. అదే సందర్భంలో దుర్యోధనుడు ఒకసారి తన సైన్యాన్ని చూసుకుని గురువైనటువంటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, మదర్థే త్యక్త జీవితా, నా కోసం వీళ్ళందరూ చావడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యయ్యో, నా సైన్యం ఎంత తక్కువగా ఉంది, నా సేనాధిపతి అయినటువంటి వాడు సైన్యాన్ని గొప్పగా ఏర్పాటు చేయలేకపోయాడే, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానే, ఓడిపోతాను అనుకున్నాడు. ఇప్పుడు ఇద్దరికీ వచ్చినటువంటి ఆలోచనలో భేదం ఏమిటి? అర్జునుడికి మాత్రం నేను అందరినీ గెలవగలను, దుర్యోధనుడికి నేను చచ్చూరుకుంటాను, నాతో పాటు ఇంతమందిని చంపుతాను అని. అది గుర్తుంచుకోండి. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఆ ధైర్యం ఉన్నటువంటి వేళ విజయాన్ని సాధించగలం, ఆ ధైర్యం లేనటువంటి వేళ పరాజయాన్నే పొందగలం. ఒక్కసారంటూ మనం ఓడిపోయినట్లయితే అక్కడి నుంచి తప్పక మనం పరాజయం పాలవుతామేమో అనే పిరికితనం మనలో ప్రవేశిస్తుంది. మొట్టమొదటిసారిగా పరీక్షలో తప్పామే అనుకోండి, అబో సెప్టెంబర్లో రాసుకోవచ్చు. వద్దు. నీకేం తిండి తక్కువ పెట్టారా? ఇంట్లో పూర్తిగా చూసుకుంటున్నారుగా, కావాల్సిన వస్త్రాలు వాళ్ళు ఇస్తున్నారుగా, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారుగా, ఎందుకు తక్కువ రావాలి? నీకు బాధ్యత లేదు కాబట్టి, నీ కర్తవ్యం ఏమిటో తెలిసినా కూడా దాని మీద సరైనటువంటి దృష్టి నీకు లేదు కాబట్టి నువ్వు అలా చేస్తున్నావు. అంచేత ఆంజనేయుని ఆదర్శంగా తీసుకుని ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి, ఇలా ఆలోచించండి, ఎంత బాగుంటుంది. పూర్తిగా మనకి చక్కగా ఏది అడిగితే అది నాన్న అమ్మ ఇస్తూ ఉంటే ఎందుకు తక్కువ రావాలి? మనకి ఎందుకు పరాజయం కలగాలి? మన కర్తవ్య బాధ్యత లేదు కాబట్టి జరుగుతుంది. అలా ఉండకూడదు. అది దృష్టిలో పెట్టుకుని విష్ణు సహస్రనామం అనేటటువంటి ఈ కార్యక్రమం వంకతో పరీక్ష ఎలా రాయాలో, విజయాన్ని ఎలా సాధించాలో
అది తెలుసుకుంటున్నాం మనం. ఎంత అవసరమైనటువంటి సందర్భం ఇది గమనించుకు చూడండి. ఈ స్ఫూర్తితో 51 నుండి 59వ శ్లోకం వరకు ఉచ్చేర్నాదంతో గొంతు పెంచి మహాప్రాణాలను చోట ఒత్తులు గట్టిగా పెడుతూ ఇందాక కంటే చాలా బాగా చదివారు. సత్వస్థ అని చదివారు, ముకుందో అమిత విక్రమ అని చదివారు. అలాగే చదవండి. మీ అందరికీ బుద్ధి సక్రమంగానే ఉంది, కొద్దిగా సరిచేస్తే సరిపోతుంది అని అనిపిస్తుంది. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమకో మృతపః సోమః పురుషిత్ పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసారः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహాశ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. బాగా చదివారు. ఇదే స్ఫూర్తితో చదివినట్లయితే తప్పక జయాన్ని సాధించగలరు. ఈ చెప్పుకున్న దాన్ని గాలికి విడిచేయకుండా దీన్ని బుద్ధిలో ఉంచుకున్నట్టయితే ఈ క్షణం నుండే మీరు సమయ నియమాన్ని పాటించడాన్ని నేర్చుకుంటే తప్పక అమోఘమైన జయాన్ని పొందగలుగుతారు. జీవితం మొత్తం మీద ఈ పరీక్ష కోసమే కాదు. చూశారు కదండి, ప్రేక్షకులైనటువంటి మీరు కూడా మీ పిల్లల్లో ఎవరైనా సమయ నియమాన్ని పాటించకపోయినట్లయితే, లేదా దురదృష్టవశాత్తు మీరే సమయ నియమాన్ని పాటించని వారు అయినట్లయితే, ఇప్పటి నుండైనా అలా చేస్తే జీవితంలో అమోఘమైన జయాన్ని సాధించగలరనే విషయాన్ని ఆంజనేయ స్వామి ద్వారా మనం తెలుసుకుంటూ ఆ విశేషాన్ని ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షిక సందర్భంలో తెలుసుకోగలుగుతున్నాం. అటువంటి అనుగ్రహాన్ని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఈ రోజున ప్రసాదించాడనే ఆనందంతో 70వ ఘట్టం దాటి 71లోకి అడుగు పెట్టబోతోంది. ఇదంతా ఆ మహానుభావుని అనుగ్రహ కారణమే అని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.